నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మరి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్లో మరొకసారి వస్తా, ఒక్క పోలీసు ఉండొద్దు, ఇనుప కంచెలు ఉండొద్దు, విద్యార్థులు ఏం అడిగినా వాళ్ళకి అక్కడికక్కడి సమాధానం చెప్తా అంటూ ఒక సవాల్ని విసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవాళటి పర్యటనకు సంబంధించి అటు నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇవాళ పర్యటన సక్సెస్ఫుల్గా అయినట్టు తెలుస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. సో మానవతరాయ్ గారు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతున్నట్టే చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారు, చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఇనుప కంచెల నడమ ముఖ్యమంత్రి పోవడం ఏంది, విద్యార్థులను నిరుద్యోగులను బందీలు చేయడం ఏందని ఒక చర్చ జరుగుతున్నది. ఏం చెప్తారు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఓయూ పర్యటనను విజయవంతం చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, అధ్యాపకులకు, ఆచార్యులకు మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సరే, అడ్డుకుంటానేవాడు అడ్డుకుంటాడు, వాడు అంటే ఆ ప్రయత్నం చేస్తారు కానీ విఫలమైపోయారు, అడ్డుకోలేకపోయారు. గతంలో 20 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యంగా ఓయూలో అడుగుపెట్టలేదు. అట్లాంటిది ధైర్యంతో అడుగుపెట్టి దమ్మున్న నాయకుడు, దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఇవాళ నిరూపించండి. అందరు కూడా చూసినాం. కేసీఆర్ గారు కూడా శతాబ్ది ఉత్సవాలప్పుడు ఓయూలో దొడ్డిదారులు వచ్చారు, నేరుగా ఓయూలోకి రాలే. బయట నుంచి తార్నాకా నుంచి గేట్ పెట్టించుకొని ఆ గేట్లోంచి ఎంటర్ అయ్యి ఆ శతాబ్ది ఉత్సవాల్లో ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆ వేదిక మీద కూర్చుంటే, వేదిక మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఆ స్క్రీన్ల మీద కనపడ్డప్పుడల్లా, పేరు వినపడినప్పుడల్లా విద్యార్థులు వాటర్ బాటిల్తో దాడి చేశారు, చెప్పులు చూపించారు. ఇవన్నీ బయటికి కనపడనివ్వలేదు. కాబట్టి ఆ ఘోర పరాభవం అయింది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక నోరు మెదపలేదు. ఆ మీటింగ్లో ఒక ముఖ్య అతిథిగా ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారి ప్రసంగంతోనే ఆ మీటింగ్ మొత్తం అవగొట్టారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు 2 భవనాలు, హాస్టల్ వసతి గృహాలను, మరి విద్యార్థి వసతి గృహాలను ప్రారంభించారు. అక్కడికి ఠాగూర్ ఆడిటోరియంలో వెళ్ళి ప్రసంగించడం కూడా జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి సత్తా ఏందో, రేవంత్ రెడ్డి అంటే ఒక నల్లమల పులిబిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నది, అది రేవంత్ రెడ్డి అని చెప్పి తెలంగాణ సమాజానికి మొత్తం కూడా అర్థమైపోయింది. దేనికి అదరడు బెదరడు, అధికారం ఉన్నా లేకపోయినా. గతంలో తొలిసారి నేనే తీసుకొచ్చిన ఓయూకి. ఆ రోజు కూడా 10,000 మంది విద్యార్థులు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? అధికారంలో ఉన్నారు. అధికారం ఎప్పుడు టీడీపీలో ఉన్నప్పుడా, లేకపోతే కాంగ్రెస్లో ప్రెసిడెంట్? టీడీపీ విద్యార్థి నిరుద్యోగ గర్జన నేను పెట్టా, అన్ని పార్టీల నాయకులను పిలిచా. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారు. అయితే రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పంగానే విద్యార్థులందరూ కూడా స్వాగతించారు. ఆ రోజు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంటు, ఆయన వస్తే సమస్య అంటే 2,000 మంది విద్యార్థులు ఆయనే రావాలన్న రోజు. ఆ విద్యార్థుల కోరిక మేరకు, నిరుద్యోగుల కోరిక మేరకు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు రావాల్సిందే ఓయూ విద్యార్థి గర్జనకు అని చెప్పి ఆ రోజు ఆహ్వానించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆకర్షణ ఏందో ఆ రోజు బయటపడింది. దాదాపు సుమారు 10,000 మంది విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ముందు సభ, తొలి సభ, మళ్ళా కేసీఆర్కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి నిరుద్యోగ గర్జన తొలి సభ. అప్పటిదాకా కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు లేడు. నా ఆధ్వర్యంలో జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు పేరెత్తంగానే ఓయూ అంటే యావత్ తెలంగాణ 36 జిల్లాలు, 33 జిల్లాలు, 10 ఉమ్మడి జిల్లాలు అనుకోండి. ఆ 10 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు నీరాజనాలు పలికారు, జేజేలు పలికారు. రేవంత్ రెడ్డి అనగానే చప్పట్లు, ఈలలు, చప్పట్లు. ఆయన ప్రసంగం ప్రారంభమై ముగిసిన దాకా మొత్తం కూడా విద్యార్థులు ఆయన ప్రసంగానికి జేజేలు పలికారు. అది చూసి ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రాగలిగిండు. ఏ అధికారం లేని రోజు వచ్చిండు. అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఓయిని పలుమార్లు సందర్శించడం జరిగింది. శ్రీకాంతాచారి వర్ధంతి సభలో టీజేఎస్ వాళ్ళు పెడితే మేమందరం కూడా ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటారు? విద్యార్థుల తరపున కొట్లాడిండు, నికార్సుగా మాట్లాడుతాడు, ఎందుకు అడ్డుకుంటారని చెప్పి మేము ఆ రోజు పెద్ద ఎత్తున చేసాం. ఆ రోజు కూడా మేము మొదటిసారి వచ్చినప్పుడు ఈయన తెలుగుదేశం సమైక్యవాదం అని చెప్పి పిచ్చి కూతలు కూస్తే చెంప చెళ్ళు మనిపించారు విద్యార్థులు. ఎవర్రా మీరంతా? అసలు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు. ఇలా రేవంత్ రెడ్డి లాంటి వాడు కావాలని చెప్పి యావత్ తెలంగాణ సమాజం ఆడ ఆహ్వానించడం జరిగింది. ఆ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతోనే తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో రావడం జరిగింది. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు కూడా ఓయూ సందర్శించడం జరిగింది. ఇంకొకసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జనజాతర అని జరిగింది.
ఆ జనజాతరకు కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. మరి ఎందుకు పెట్టారు ఆ రోజు? రేవంత్ రెడ్డి వస్తుందంటే ఎందుకు భయపడ్డారు ఆ రోజు? మొత్తం ముళ్ళ కంచెలు బద్దలు కొట్టుకొని మంచిగా టూ వీలర్ మీద టీషర్ట్ వేసుకొని ఆ మీటింగ్ ఆర్ట్స్ కళాశాల దగ్గర హాజరైతే తట్టుకోలేని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద ఇప్పటికి కూడా అక్రమ కేసు పెట్టి నడుస్తుంది. ఇక్కడ ప్రజాప్రతినిధుల కోర్టు నడుస్తుంది. అంటే ఒక మీటింగ్కి విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల దగ్గర మీటింగ్కి రానివ్వలేదు ఆ రోజు. నువ్వు ఎట్లా రానివో చూస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి, సవాల్ చేసి ఆ మీటింగ్ హాజరైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే నేను ఏమంటున్నా, దమ్మున్న నాయకుడు, దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి అంటే సరే మాట ఇస్తే సరే ఎక్కడ దాకైనా వస్తాడు, ఎందాకైనా వస్తాడు. అదే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు ఇనుప కంచెలు పెట్టిరు? ఎందుకు మరి విద్యార్థులను అరెస్ట్ చేసిరు? నిరుద్యోగులు ఎందుకు నిర్బంధించారు? మొదటిసారి 21వ తారీఖు రావాలనుకున్నాడు. ఢిల్లీ కార్యక్రమం కారణంగా వాయిదా వేసుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు వాయిదా వేసుకోండి నేను వస్తా అని చెప్పారు. ఇవాళ పెట్టారు. అది ఎవరి భద్రత? అది యూనివర్సిటీ అధికారుల చేతిలో ఉంటుంది. ఇలా మేము కూడా ఏంటంటే పోవచ్చు, పోయి కూర్చోవచ్చు, కానీ అది అధికారిక కార్యక్రమం. యూనివర్సిటీ అధికారులు, ఆచార్యులు, ప్రస్తుత విద్యార్థులు కలిసి నిర్వహించే కార్యక్రమం అది. ఆ కార్యక్రమానికి మేము కూడా పోవాలా వద్దా అని ఆలోచన చేసినాం. ఎందుకంటే మళ్ళీ మనం పోతే మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ అయింది అని ఆ దృష్టితో ఆలోచించుకొని ప్రభుత్వ కార్యక్రమం, యూనివర్సిటీ అధికారుల కార్యక్రమం చూసినాం. వాళ్ళు ఏం చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుందంటే యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి గల అటానమస్ బాడీ కాబట్టి, స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి యూనివర్సిటీ వీసీ పోలీసులకు, సిపి ఆనంద్ గారికి వాళ్ళకి మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయించిండు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలియదు ఇంతమంత కంచెలు పెట్టారని కూడా తెలియదు. ఆయన పనుల్లో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర, ఆ కార్యక్రమాలు ఎట్లా పోవాలి ఏంది, సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచనలు ఆయన ఉన్నాడు. సరే ఈ కార్యక్రమానికి వస్తాడు. వచ్చేటప్పుడు పోలీసులు సహసిద్ధంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వస్తుందంటే అసలు రారు ముఖ్యమంత్రులు. గతంలో ముఖ్యమంత్రులు పారిపోయారు. కేసీఆర్ పారిపోయిండు, దొడ్డిదారిలో వచ్చి దొడ్డిదారిలో పారిపోయిండు. కానీ పారిపోకుండా నల్లమల పులిబిడ్డ లెక్క ఓయూ అంటే తెలంగాణ యుద్ధ భూమి, తెలంగాణ యుద్ధ భూమి అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టి పలు వసతి గృహాలను ప్రారంభించి అక్కడి నుంచి వచ్చి దాదాపు గంటంబావు సేపు ఠాగూర్ ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఉత్తేజకరంగా విద్యార్థులను, అధ్యాపకులను, ఆచార్యులను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించి మళ్ళీ వస్తా, నేను డిసెంబర్ నెలలో వస్తా, ఈ భద్రత వద్దు, ఈ కంచెలొద్దు, విద్యార్థులు ప్రశ్నించడం ఏంటి, నేను సమాధానం చెప్తా, ఎవరు వస్తారో రండి ప్రశ్నించమని నేను సమాధానం చెప్తా, అడగండి ఏం కావాలో ఓయూకి అని ఇలా రేవంత్ రెడ్డి గారు రావటం వల్ల ఓయూకి మేలు జరిగింది. ఏమన్నాడు? ఒక కమిటీ వేసి మీరు నాకు 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో ఒక నివేదిక ఇవ్వండి, నేను మళ్ళీ డిసెంబర్ కల్లా ఆర్ట్స్ కళాశాల దగ్గర ఇండోర్లో కాదు అవుట్డోర్లో ఆర్ట్స్ కళాశాల వద్ద మీటింగ్కి నేను హాజరవుతా, నాకు ఎటువంటి బలగాలు వద్దని చెప్పి సిటీ పోలీస్ కమిషనరు సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది. అంత దమ్మున్నటువంటి నాయకుడు, తెగించే నాయకుడు ఇలా మన ముఖ్యమంత్రి ఉండటం మనందరం కూడా గర్వించాల్సిన అంశం. కాబట్టి సాదాగా ఎవరో నిరసన జరిపారు, అరెస్ట్ అయ్యారు, కామన్గా అరెస్ట్ అవుతుంటారు. కానీ అంత బలం లేదు. ఎక్కువ మెజారిటీ విద్యార్థులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పర్యటనను స్వాగతించారు. నిజంగానే 10,000 మంది విద్యార్థులు ఉంటారు అక్కడ. మరి 10,000 మంది తిరగబడ్డరా? ఈ 10,000 మందిలో 10 మంది పిరికడ మంది రాజకీయ ప్రలోభాలతో కేటీఆర్, బీఆర్ఎస్ వాళ్ళు కావాలని, అంటే వాళ్ళు రాలేకపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా రావద్దు, మీరు అడ్డుకోండి అని చెప్పి వాళ్ళని నెట్టి ప్రోత్సహించిన ప్రయోజనం లేదు. పోలీసులు చట్టపరంగా చేశారు. గతంలో కూడా మమ్మల్ని కూడా అట్టే చేశారు. కానీ గతంలో ఆ మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడలేదు, లోపల అడుగు పెట్టలేదు, బయట నుంచి వాడు బయటకు పోయిండు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు, అడుగు పెట్టిండు, మాట్లాడిండు, గత పార్టీ పాలకులకు చురకలేసిండు. ఏం చేశారు? యూనివర్సిటీలు నిర్వీర్యం చేశారు, వీసీల నియామకంలో జాప్యం చేశారు. అదేవిధంగా అనేక రకాలుగా అసలు యూనివర్సిటీనే తాజ్ కృష్ణాకో వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేశారు. ఆ రోజు మేము అడ్డుకున్నాం, ఆ రోజు మీరు ఎట్లా చేస్తారని చెప్పి అట్లా ఆగిపోయింది. లేకపోతే ఓయూని తీసుకుపోయి ఆడో పెట్టేవాళ్ళు దూరంగా. కాబట్టి ఇలా తెలుగు యూనివర్సిటీ హాస్టల్ ఎక్కడ ఉండేది? ఓయూలో ఉండేది మా దగ్గర. దాని తీసుకుపోయి బాచుపల్లిలో పెట్టారు. ఇప్పుడు ఎక్కడుందా? ఏమైనా ఉందా? ఉనికుందా? లేదు. కాబట్టి ఓయూను కూడా ఊరికి దూరంగా అవతల పడేయాలనే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా మేమంతా కూడా తిప్పికొట్టినాం. నిరుద్యోగ జేఏసీగా, కాంగ్రెస్ నాయకులుగా తిప్పికొట్టినాం. ఆ రోజు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఆహ్వానించినామో బీఆర్ఎస్ వాళ్ళు కూడా దగ్గర రాలేకపోయారు. అధికారంలో ఉండి అడ్డుకోబోయే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు పప్పులు ఉడకని లేదు. సాధారణ విద్యార్థులే ఆ రోజు తరిమి కొట్టారు. ఇవాళ కూడా సాధారణ విద్యార్థులే ప్రజారంజకంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా వద్దకు రావాలి, మాకు వరాలు ఇవ్వాలి, మా యూనివర్సిటీలను బాగు చేయాలి, మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలి
అని చెప్పి విద్యార్థులే స్వాగతించారు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైందని చెప్పి ఇలా ప్రపంచం మొత్తం కూడా చూసింది. రైట్ థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నల్లమల్ల పులిబిడ్డ ప్రజాపాలన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో చాలా ధైర్యంగా అడుగుపెట్టడమే కాదు అక్కడ వరాల జల్లు కుడిపిస్తున్నాడు. మరోసారి డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీ ముందు బహిరంగ సభలో హాజరవుతానంటూ హామీ ఇచ్చినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో. నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు రేవంత్. మరి నిజంగానే డిసెంబర్లో ఆర్ట్స్ కళాశాల ముందు మరి నిలబడి విద్యార్థులు నిరుద్యోగులు అనే ప్రశ్నలకు సమాధానం చెప్తారా? ఏం జరగబోతుంది డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.